కన్నబాబు గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ మాట్లాడొచ్చు. అలాగే ఒక ముక్కలో ఇతనికి ఏమీ లేదు. ఇంకా ఇతని అవినీతి ఆరోపణలు కానీ, అవినీతి రాజకీయాలు కానీ, రౌడీ రాజకీయాలు కానీ ఈ నియోజకవర్గ ప్రజలు చూసి 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 విసిగిపోయి, ఇక కన్నబాబు నువ్వు 10,000 ఇస్తే నీకు ధన్యవాదాలు, మా అవసరాలు తీరుతాయి, కానీ ఓటు మాత్రం సుందర విజయ్ కుమార్ గారికి వేస్తాం తప్ప కానీ మీకు ఈ ఎట్టి పరిస్థితులు ఈసారి ఓటు వేయడానికి మీకు సిద్ధంగా లేవని కళాఖండిగా ఈరోజు 113 గ్రామ పంచాయతీలు కూడా యలమంచిలి నియోజకవర్గాల్లో 4 మండలాలు సిటీ ప్లస్ ఏకపక్ష నిర్ణయంతో 30,000 నుంచి 40,000 మెజారిటీ ఇవ్వడానికి విజయ్ కుమార్కి ఏకపక్షమైనటువంటి రాజకీయాలు చేయడానికి సిద్ధమైపోయింది. కన్నబాబు అంటే ఇంకా దోచుకోవడం, దాచుకోవడం, మింగడం అనే ఆలోచనకి ప్రతి సామాన్యుడికి అర్థమైపోయింది అన్నయ్య. కాబట్టి ఇక్కడ కన్నబాబు కోటేయడం అంటే మా భవిష్యత్తును మేము నశించేసుకోవడమే, మా మత్స్యకారులు తక్కువ చేసుకోవడమే, మమ్మల్ని అవమానించడమే, మమ్మల్ని జాతి పేరు చెప్పి జాతి తక్కువని చెప్పి విమర్శించుకొని ప్రతి ఒక్కరి మీద వాడి రాజరక పాలన చేసి చేసి చూసి చూసి విసిగిపోయి ఈసారి ఖచ్చితంగా విజయ్ కుమార్ గారితో ఈ యలమంచిలి నియోజకవర్గం సుపరిపాలన అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.